కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే 57,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచి అండగా నిలిచిన ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని తెలిపారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లిస్తూ అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, నర్సాపూర్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులను ఇచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి నరేందర్ రెడ్డి గారు, ఊట్కూరి నరేందర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు వెల్దుర్తి మండలంలోని మానేపల్లి మరియు మంగళపర్తి మరి ఇప్పుడు ఇక్కడ నుంచి వెల్దుర్తి మరి షేరీలా కొన్ని గ్రామాలు మరి ఎన్నికల నిమిత్తం ప్రచార నిమిత్తం ఇక్కడ ఎక్స్ ఎంపీపీ నరేందర్ రెడ్డి గారు మరియు ఎక్స్ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా గారు, నర్సాపూర్ మండల పార్టీ ప్రెసిడెంట్ మరి మల్లేష్ ముదిరాజు గారు, మరి మంగళపర్తి తాజా మాజీ సర్పంచ్ రామకృష్ణ గారు, మరి గ్రాడ్యుయేట్స్ అందరి సహకారంతో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మరి ఉద్యోగుల అవకాశాలు, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ మరి ఎన్నో విద్యా సంస్థలకు అన్ని కూడా ప్రైవేటు పాఠశాలని, ప్రభుత్వ పాఠశాలన్నిటికీ కూడా ఎన్నో రకాలుగా వసతులు కల్పిస్తూ మరి విద్యార్థుల మంచి విద్యను బోధించడానికి డైట్ ఛార్జెస్ మరి అన్ని రకాలుగా వసతులు కల్పిస్తూ ఈరోజు విద్యకి ఇస్తున్నటువంటి మరి గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా అవకాశాలు మరి ఈరోజు విద్యారంగానికి ఇస్తుంది. ఉద్యోగ రంగాలకు మీకు తెలుసు 10 సంవత్సరాల్లో ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వకపోయినప్పటికీ మరి ఈ గవర్నమెంట్ వచ్చిన మొదటి సంవత్సరంలో 57,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి మరి ఉద్యోగాలు నింపింది. మరి అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తారీఖునే జీతం పడే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో చూస్తే మీకు తెలుసు 15, 20 తారీఖు వరకు కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడనటువంటి పరిస్థితి, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి మరి